Welcome to my channel Study with Obulamma. Hi all, today we will discuss about the irrational numbers and with problems. Okay, next we will go to the problem. Prove that root 2 is irrational. Okay, let us assume root 2 is rational. క్వశ్చన్లో రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, రూట్ 2 ఈక్వల్స్ టు ఏ బై బి. రూట్ 2 ఈక్వల్స్ టు ఏ బై బి. ఏ బి ఆర్ కో ప్రైమ్స్. బి నాట్ ఈక్వల్స్ టు 0. బి అనేది 0 అవ్వకూడదు. ఎప్పుడైనా కానీ ఫ్రాక్షన్లో పి బై క్యూ ఫామ్ క్యూ అంటే ఇది న్యూమరేటర్ కదా, ఇది డినామినేటర్ బాటమ్ పార్ట్ వచ్చేసి ఎప్పుడు 0 అవ్వకూడదు. 0 అయ్యింది అంటే ఆ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, let's see another equation. Root 2 by 1 equals to a by b is equal to equation 1. Okay, cross multiplied b root 2 equals to a, squaring on both sides. b root 2 whole square equals to a square. Okay, expand this equation. b square root 2 whole square root cancel equals to a square. Okay, a square equals to 2b square. This is another equation. Okay, 2 divides a square. చూడండి b స్క్వైర్, చూడండి b స్క్వైర్ ఈక్వల్స్ టు a స్క్వైర్ బై 2. ఓకే, ఇది ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత వచ్చినదండి. ఇక్కడ చూడండి 2 డివైడ్స్ a స్క్వైర్. ఓకే, 2 అనేది ఏ స్క్వైర్ని డివైడ్ చేస్తుంది. ఇట్ ఫాలోస్ దట్ 2 డివైడ్స్ ఏ స్క్వైర్. 2 డివైడ్స్ ఏ స్క్వైర్. 2 ఏ స్క్వైర్ని డివైడ్ చేస్తే 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది కదా, ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ. సో వీ కెన్ రైట్ ఏ ఈక్వల్స్ టు 2c. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ స్క్వైర్ ఈక్వల్స్ టు 2c స్క్వైర్. చూడండి, squaring on both sides. a square equals to 2c square. a square equals to 2 square 4c square. a square equals to 4c square. ఇక్కడ a square వాల్యూ ఏమొచ్చిందండి, 2b square. 2b square equals to 4c square. 2 1 2 2 cancel, 2 2 4. b square వచ్చేసి 2c square. ఓకే, both a and b have 2 యాజ్ కామన్ ఫ్యాక్టర్. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్, ఇక్కడ b స్క్వేర్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్. రెండిట్లో కామన్గా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది ఏ అండ్ బికి. సో ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అండ్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. చూడండి, సో రూట్ 2 ఈజ్ irrational. Hence we proved. Okay, understand the problem? Okay, next we will discuss another problem, same this type. చూడండి, next one. Prove that root 3 is irrational. రూట్ 3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. లెట్ us assume that root 3 is rational. That is, root 3 equals to a by b. a b are co-primes. b not equals to 0. We get root 3 by 1 equals to a by b. Cross multiplied b root 3 equals to a. This is equation 1. Squaring on both sides. b square, చూడండి, b square root 3 whole square equals to a square. Square root cancel, 3b square equals to a square. Okay, this one second equation. Okay, next 3 divides a square. It follows 3 divides a. We can write a equals to 3c.
చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్ 3c హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఏమొచ్చిందండి 3b స్క్వేర్ ఈక్వల్స్ టు 9c స్క్వేర్. బి స్క్వేర్ వచ్చేసి 3133 3c స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ వచ్చేసి 3c స్క్వేర్ వాల్యూ. ఓకే, చూడండి ఇక్కడ ఏ స్క్వేర్కి ఇక్కడ బి స్క్వేర్కి సేమ్ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో both a and b have 3 as common factor. A and b are co-primes and they have no common factor other than 1. So root 3 is irrational. Hence proved. Okay, same next problem. Show that 5 minus root 3 is irrational. Let us assume 5 minus 3 is rational. 5 minus root 3 equals to a by b. 5 equals to a by b ప్లస్ ఇక్కడ ప్లస్ మైనస్ రూట్ 3 ఉంది కదా, ఈక్వల్స్ టు రైట్ సైడ్కి వస్తే రూట్ 3 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 5 స్క్వేర్ ఈక్వల్స్ టు a by b ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 ఈక్వల్స్ టు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదండి. ఇదంతా ఏ టర్మ్ అనుకుంటే ఇదంతా b టర్మ్. ఏ వచ్చేసి a బై b, b టర్మ్ వచ్చేసి రూట్ 3. చూడండి ఈ ఫామ్లో రాయాలి, ఇదంతా ఎక్స్పాండ్ చేయాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. చూడండి ఇది ఏ టర్మ్ అనుకుంటే a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ 2a బై b రూట్ 3. ఓకే, ఇక్కడ ఈ 3 ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 25 మైనస్ 3 ఈక్వల్స్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 2a రూట్ 3 బై b. చూడండి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేసుకుందాం. 22 ఈక్వల్స్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 2 రూట్ 3 a బై b. ఓకే, ఈ ప్లస్ ఈ రూట్ 3 ఈ పక్కకు తెచ్చుకుంటే మైనస్ 2 రూట్ 3 బై a బై b ఈక్వల్స్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ 22 ఈక్వల్స్ టు ఆఫ్టర్ మైనస్ 22 మైనస్ 2a బై b రూట్ 3 ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 22 b స్క్వేర్ క్రాస్ మల్టిప్లై. b స్క్వేర్ ఎల్సిఎం a స్క్వేర్ మైనస్ 22 b స్క్వేర్ రూట్ 3 ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ 2a ఉంది కదండి, ఇది ఈ పక్కకు ఇది ఇక్కడ బై ఉంది కదా. ఓకే సారీ, మైనస్ a స్క్వేర్ మైనస్ 22 b స్క్వేర్ బై 2ab. మైనస్ కామన్ తీస్తామండి. మైనస్ కామన్ తీస్తే a స్క్వేర్ సారీ అండి, చిన్న మిస్టేక్ వచ్చింది. ఇక్కడ మైనస్ కాదండి, కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్కి ఇంకొక మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కదా. సో ఈ వాల్యూ అనేది ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఈ వాల్యూ మైనస్ a స్క్వేర్ మైనస్ 22 b స్క్వేర్ బై 2ab. ఇక్కడ దీనికి అనేది ఫ్యాక్టర్ రాలేదు, దీనికి ఫ్యాక్టర్ రాలేదు. ఇక్కడ దీనికి ఫ్యాక్టరు లేదు, డిఫరెంట్ ఉంది, సేమ్ ఫ్యాక్టర్ రాలేదు కదా. సో 5 మైనస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. చూడండి ఎల్సిఎం ఎలా చేయాలో నేను చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. 2/3 మైనస్ 1 మైనస్ 3. ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దీనికి ఎల్సిఎం తీయాలి అంటే ఎల్సిఎం 3 తీసుకుంటాము. చూడండి 2 అంటే ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ ఇంటూ ఎల్సిఎం చేయాలి. 2/3 ఇంటూ 3 క్యాన్సిల్. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందండి, దీనికి 2 మైనస్ 1 ఉంది కదా,
1 into 3 3 నెక్స్ట్ 3 3కి 3 into 3 మైనస్ 9. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందో చూడండి. 2 మైనస్ 12/3. సో ఏమవుతుంది మైనస్ 9/3. 3133. దీని వాల్యూ వచ్చేసి -3. ప్రాపర్ ఫ్రాక్షన్స్తో కొన్ని నార్మల్ న్యాచురల్ వాల్యూస్ కంబైన్ అయినప్పుడు దీని ఎల్సిఎం ఎలా తీస్తారండి. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, దీనికి రిలేటెడ్ కాదు. ఇది ఇక్కడ ఎల్సిఎం ఎలా తీస్తాము, ఈ పార్ట్కి ఎల్సిఎం ఎలా తీస్తాము అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ అనదర్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, 1/√2 assume it is a rational number. 1/√2 equals to a by b. b equals to cross multiplication. b equals to a√2. Squaring on both sides. b square equals to 2a square. We can write a equals to 2c. ఎలా చూడండి. a square equals to b square by 2. అప్పుడు ఏమవుతుంది, a square వాల్యూ b square by 2 కదా. అప్పుడు a అనేది 2c. ఓకే, లెట్ us we can write b square equals to 2. a square ప్లస్లో ఏముందండి ఇక్కడ, ఏ వాల్యూ ఏమొచ్చింది 2 కదా. 2c హోల్ స్క్వేర్. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలండి. b square equals to 4c square. a equals to 2c. b square ఇది ఉంది కదండి, 2c square. b square వాల్యూ 2a square equals to 4c square. 2 1 2 2. a square equals to 2c square. Both a and b have 2 as common factor. 1/√2 is irrational. Therefore, hence proved. ఓకే, సేమ్ లాస్ట్ ప్రాబ్లం టైప్ అండి. √3 √2 టైప్ సేమ్ ప్రాబ్లం. ఇలాంటివి ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు బై హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఎలా వచ్చాయి అనేది అర్థమవుతుంది. ఓకే, అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ we will go to another problem. Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.